తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ముంచెత్తుతోంది. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరడంతో గేట్లను ఎత్తి జలమండలి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. గండిపేట్ మొత్తం 15 గేట్లు 9 ఫీట్లు ఎత్తి వరదల భారీగా వదులుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అట్ ప్రెజెంట్ నార్సింగ్ దగ్గర సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీరు పొంగి పొర్లుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్ గేట్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలు రాకపోకలు నిలిపివేశారు. అక్కడ ఈ రోడ్డు మార్గంలో వాహనాలను చుట్టుపక్కల ప్రజలు రాకుండా పోలీసులు హైడ్రా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రైట్, అట్ ప్రెజెంట్ మా ప్రతినిధి దిలీప్ అందుబాటులో ఉన్నారు నార్సింగ్ ఓఆర్ఆర్ నుంచి. దిలీప్, అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఎస్ కార్తీక్, ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరద నీరు గండిపేటకు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మొత్తం 15 గేట్లు 9 ఫీట్లు ఎత్తడంతో ప్రస్తుతం చూడొచ్చు మనం నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా ఏదైతే గండిపేటకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తారో ఆ నీటి ప్రవాహం అంతా కూడా దిగువకు వస్తూ ఉంది. దిగువకు వస్తున్నటువంటి ఈ నీటి ప్రవాహంతో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి సర్వీస్ రోడ్డు రెండు వైపులా కూడా పూర్తిగా పోలీస్ అధికారులు అలాగే హైడ్రా అధికారులు మూసివేశారు. ఎవరు కూడా ఇటువైపు రావద్దంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. 500 మీటర్ల దూరం నుంచే ఇటువైపు వచ్చేవారిని అంతా కూడా బారిగేట్లను ఏర్పాటు చేస్తారు. ఎవరు కూడా ఇటు ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ నార్సింగ్ వద్ద ఎంట్రీ ఉంది, అలాగే ఎగ్జిట్ కూడా ఉంది. మొత్తం కూడా ఈ వరద ప్రవాహము ఈ ఔటర్ రింగ్ రోడ్డు పై నుంచి వెళ్ళడంతో ఇక్కడ ఎంట్రీ గేటు ఎగ్జిట్ గేటు రెండు మూసివేయడంతో పాటు సర్వీస్ రోడ్లో కూడా నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో సర్వీస్ రోడ్లను కూడా పూర్తిగా అధికారులు మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక గండిపేట జలాశయం కనుక మనం చూసుకుంటే మొత్తం కూడా 1790 అడుగుల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్ ప్రస్తుతం 1788.70 అడుగుల వరకు నీటి సామర్థ్యం నిండి ఉంది. మొత్తం ఇన్ఫ్లో ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో 9500 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉండడంతో దిగువకు సుమారు 10,972 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ దిగువకు వదులుతున్నటువంటి నీటి ప్రవాహంతో ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు మనం ఆ చెరువు అలుగు పారితే ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ రకమైనటువంటి ఒక జలపాతాన్ని మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం కూడా నీటి ప్రవాహం అధికంగా ఉంది. దిగువకు ఇటువైపు నుంచి మొత్తం కూడా ఈ నీటి ప్రవాహం అంతా కూడా అటు లంగారోల్ బాపుఘాటు మీదుగా కూడా అటు పురాణాపూల్ వరకు చేరుకునే అవకాశం ఉంది. ఎగువగా ఇంకా ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సిచ్యువేషన్ ఇంకా కూడా ఇవాళ రేపు ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్డుగా ఎగ్జిట్ కానీ ఎంట్రీ కానీ అవ్వాలి అనుకునే వాళ్ళు మరో మార్గాన్ని ఎంచుకోవాలి అని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఇటువైపు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చూడడానికి కూడా ఎవరిని కూడా అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చి కొంతమంది ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇటువైపు ఎవరిని కూడా పోలీసులు అలో చేయట్లేదు. ఇటువైపు కూడా నిత్యం ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లో కానీ లేదంటే ఔటర్ రింగ్ రోడ్డు ఎంట్రీ ఎగ్జిట్ నుంచి కూడా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇటు ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ నుంచి కానీ ఇటు గచ్చిబౌలి వైపు వచ్చేటువంటి ఇటు శంషాబాద్ నుంచి వచ్చే వాహనాలు సర్వీస్ రోడ్లోంచి వచ్చే వాహనాలను కూడా ఈ దారి గుండానే రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సర్వీస్ రోడ్డు కానీ అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ అయ్యే వాళ్ళు మరో మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా కూడా ఇటువైపు వచ్చేటువంటి వారిని ఎవరిని కూడా పోలీసులు కానీ అలాగే హైడ్రా అధికారులు కూడా ఎవరిని అనుమతించని పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైనా కానీ చూడాలి అనుకుంటే మాత్రం కొంత అనుమతి తీసుకొని మాత్రం కొంత దూరంగా ఉండి చూసిపోవడానికి మాత్రమే పోలీసులు అనుమతినిస్తున్నారు తప్పితే ఇటువైపు మొత్తం కూడా రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గండిపేట జలాశయానికి భారీగా అంటే సుమారు 9500 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంది. కాబట్టి జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు. ఎందుకంటే ఇంకా నీటి ప్రవాహం ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గండిపేట జలాశయాన్ని కూడా వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎప్పటికప్పుడు గేట్లను మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే ఎగువ ప్రాంతంలో
రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాన్ని కూడా అంచనా వేస్తూ ఉన్నారు అధికారులు. ఎప్పటికప్పుడు జలమండలి అధికారులు దిగువ ప్రాంతానికి ప్రస్తుతం 15 గేట్లు కూడా 9 ఫీట్ల మేర అయితే ఎత్తి నీటిని కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి సో మొత్తం ఇటువైపు ఈ నార్సింగ్ దగ్గర ఉన్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు రైట్ దిలీప్, థ్యాంక్ యూ.